యమన్లో పనిచేస్తున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు ఉరిశిక్ష పడడానికి గల కారణాలు ఏంటి? ఉరిశిక్ష రద్దు అవడానికి జరిగిన ప్రయత్నాలు ఏంటి? ఉరిశిక్ష రద్దు ఎలా సాధ్యమైంది సార్? అంటే ఇప్పటికీ ఉరిశిక్ష రద్దయిపోయింది. వాస్తవంగా జూలై 16th రోజు ఆమె ఉరిశిక్ష అమలు కావాల్సిందే. దానికి 1 day ముందు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆ కుటుంబం అంటే ఈమె ఒక యమనీస్ బిజినెస్ మ్యాన్ను హత్య చేసిందని ఆరోపణ. ఆ బిజినెస్ మ్యాన్ కుటుంబం కూడా మేము ఒప్పుకోము, ఉరిశిక్ష అమలు చేయాల్సిందే అని. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఉరిశిక్ష రద్దు చేయించేందుకు ప్రయత్నం చేసినటువంటి షియా రిలీజియస్ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ మస్లియార్ అతని ఆఫీస్ ప్రకటించింది నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయింది అని. ఐ థింక్ అఫీషియల్గా యమనీస్ గవర్నమెంట్ నుంచి రావాలి. సో ఇది కేసు ఏంటి అంటే 2008లో నిమిషా ప్రియ కేరళకు చెందిన ట్రైన్ నర్స్. సో యమన్కి వెళ్ళారు. యమన్లోని హూతీ డామినేటెడ్ క్యాపిటల్ అయిన సానాలో ఆమె పనిచేస్తూ వివిధ హాస్పిటల్లో పనిచేస్తూ వచ్చారు. ఆమె కొన్ని హాస్పిటల్స్లో కొంతకాలం పనిచేశాక సొంతగా క్లినిక్ పెట్టుకోవాలి అని ఆలోచన వచ్చి ఆ క్లినిక్ పెట్టుకోవాలంటే యమనీస్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఫారినర్ వచ్చి వ్యాపారం చేయరాదు. అంటే లోకల్ పార్ట్నర్ ఉంటేనే ఫారినర్స్ వ్యాపారం చేయవచ్చు. అందుకొరకు ఆమె అనివార్యంగా స్థానిక బిజినెస్ మ్యాన్ అండ్ తలాల్ అబ్దు మెహదీ అనే అతనితో కలిసి క్లినిక్ పెట్టింది. ఆమె సైడ్ నుంచి స్టోరీ ఆరోపణ ఏంటంటే ఈ తలాల్ అబ్దు మెహదీ బాగా హింసించాడు ఆమెను అని. ఆమె ఫైనాన్సెస్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, పాస్పోర్ట్ కూడా తన కంట్రోల్లో పెట్టుకుని ఆమె దేశం విడిచిపోకుండా చేశాడు, చాలా టార్చర్ చేశాడని. సో ఆయన నుంచి బయటపడటానికి ఆమె చెప్పేది ఏంటంటే పాస్పోర్ట్ రిట్రీవ్ చేయడం కొరకు పాస్పోర్ట్ తీసుకోవటానికి ఆయనకు సెడిటివ్స్ ఇచ్చి ఆయన నిద్రలో జారుకున్నాక మత్తులో ఉండగా ఆయన వద్దనున్న పాస్పోర్ట్లు అవి తీసుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచన అని. కానీ ఆ సెడేటివ్స్ కోసం ఇచ్చిన డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల తలాల్ అబ్దు మెహదీ చనిపోయాడు. చనిపోయాక ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత కేసు చాలా రోజులు విచారణ జరిగింది. ఫైనల్గా ఇటీవల ఆమె ఉరిశిక్షను యమనీస్ ప్రెసిడెంట్ అలాగే హూతీ నాయకుడు కన్ఫర్మ్ చేశారు. సో కన్ఫర్మ్ చేసిన వాస్తవంగా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా భారత ప్రభుత్వము ఆ బాధిత కుటుంబము రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అక్కడ స్థానిక లాయర్ని పెట్టుకొని కూడా నిమిషా ప్రియకు ఉరిశిక్ష పడ్డాక రద్దు చేసేలా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాలు, అక్కడ న్యాయ వ్యవస్థ మనలాగా ఒక ఫ్రీ కంట్రీ కాదు. సో అందువల్ల ఆమెకు న్యాయం జరగలేదు. ఫైనల్గా ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష ఖరారైనాక కూడా భారత ప్రభుత్వం ఒకవైపు నుంచి, బాధిత కుటుంబం మరోవైపు నుంచి ప్రయత్నం చేసింది. కానీ మా సుప్రీంకోర్టు కూడా ఈ కేసు వెళ్తే సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే మనకు డిప్లొమాటిక్ ఆప్షన్స్ ఏవి లేవు. ఎందుకంటే హూతీస్తో భారత ప్రభుత్వానికి దౌత్య సంబంధాలు లేవు. అందువల్ల అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేయగలిగినంత రకరకాల ఛానల్స్లో చేసింది. సో ఇక చేయగలిగేది కూడా ఏమీ లేదు. కానీ ఒక ప్రయత్నం ప్రైవేట్ లెవెల్లో జరుగుతోంది. ఆ ప్రయత్నానికి కూడా ప్రభుత్వం సహకరిస్తోంది అని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ ప్రైవేట్ లెవెల్ ప్రయత్నం ఏంటి అంటే ఈ యమన్ హూతీల కంట్రోల్లో ఉన్న ఒక దేశం కనుక అక్కడ ఇస్లామిక్ లా, షరియత్ లా అమలవుతుంది. ఇస్లామిక్ లా ప్రకారం ఏంటంటే బాధిత కుటుంబం కనుక ఫైనాన్షియల్ కంపెన్సేషన్ తీసుకుని కానీ ఇతరత్ర కానీ క్షమాభిక్ష పెడితే ఆ శిక్ష పడదు. అందువల్ల ఉరిశిక్ష ఒకసారి ఖరారయ్యాక ఇక ఏకైక మార్గము బాధిత కుటుంబం అంటే తలాల్ అబ్దు మెహదీ కుటుంబం కనుక క్షమాభిక్ష పెడితే దాన్ని బ్లడ్ మనీ అంటారు. సో ఆ బ్లడ్ మనీ ఇచ్చి
ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరిగింది. బాధిత కుటుంబం వైపు నుంచి $1 మిలియన్ అంటే ఇవాళన్న లెక్క ప్రకారం 8 to 9 crores 8-9 కోట్లు కూడా ఇచ్చి క్షమాభిక్ష కొరకు కూడా ప్రయత్నం జరిగింది. చాలా కాలం ఆ కుటుంబం వినలేదు. ఎందుకంటే ఈవెన్ July 16th అమలు చేయాల్సిన ఉరిశిక్ష వాయిదా పడ్డాక కూడా తలాల్ అబ్దుల్ మెహదీ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేవుని చట్టం అమలు కావాల్సిందే, ఆమె చేసింది నేరము, సో అందువల్ల దేవుడి చట్టం అమలు కావాల్సిందే, మేము బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదు అని షరియత్ లా ప్రకారం ఆమెకు ఉరిశిక్ష, అంటే అక్కడ ఉన్న చట్టాలు ఇస్లామిక్ లాస్ ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటారే ఆ రకమైన చట్టాలు అమలు అవుతుంది. సో అందువల్ల ఆ కుటుంబం చాలా కాలం వినలే. ఆ దశలో కేరళకు చెందినటువంటి షియా రిలీజియస్ స్కాలర్ రంగంలో దిగారు. ఆయన పేరు కాంతాపురం ఏపీ అబుబాకర్ మస్లియార్. ఇతను యమన్లో ఉన్నటువంటి ఇంకో రిలీజియస్ స్కాలర్. యమన్ కూడా షియా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి కంట్రీ. సో అక్కడ ఉన్నటువంటి యమనీస్ రిలీజియస్ స్కాలర్తో ఈయన గ్రాండ్ ముఫ్తీ అంటారు ఇక్కడ మన దగ్గర. సో ఆయన అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ స్కాలర్, ఇక్కడ ఇస్లామిక్ స్కాలర్ కనుక ఆయన అక్కడ ఇస్లామిక్ స్కాలర్స్తో కాస్త సంబంధాలు ఉండడం వల్ల అక్కడ ఇస్లామిక్ స్కాలర్ యమన్లో ఆ ఇస్లామిక్ స్కాలర్ ఇస్ ద మెంబర్ ఆఫ్ ది సుప్రీం రిలీజియస్ కౌన్సిల్ కూడా. సో అందువల్ల ఈ ఇస్లామిక్ కంట్రీస్లో ఇరాన్ కానీ యమన్ కానీ రిలీజియస్ కౌన్సిల్సే మోర్ పవర్ఫుల్ ఇన్ ద పొలిటికల్ లీడర్షిప్. అందువల్ల ఆ సుప్రీం రిలీజియస్ కౌన్సిల్లో మెంబర్ అయిన ఒక ఇస్లామిక్ స్కాలర్తో ఈ అబూబకర్ మస్లియార్ తనకున్న వ్యక్తిగత పరిచయాన్ని ఉపయోగించి నిమిషా ప్రియ క్షమాభిక్ష పెట్టాలని ప్రయత్నం చేశారు. అందువల్ల ఆఖరికి ఈ భారత ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ నేషన్స్, అంటే మనకు యమన్తో దౌత్య సంబంధాలు లేవు కానీ యమన్కు అత్యంత సన్నిహిత దేశం ఇరాన్, ఒక రకంగా హూతీలు ఇరాన్ ప్రాక్సీ. సో అక్కడ ఉన్న ఇరుగు పొరుగు ఇస్లామిక్ కంట్రీస్ యమన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కంట్రీస్ సహకారానికి కూడా భారత ప్రభుత్వం తీసుకుంది. అటు కాంతాపురం అబుబాకర్ మస్లియార్ చేసిన కృషి, ఇటు ప్రభుత్వము చేసిన డిప్లొమాటిక్ అండ్ నాన్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అన్నీ ఫలించాయి. ఫైనల్గా నిమిషా ప్రియాకు ఉరిశిక్ష పడడం లేదు. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరించింది, ఆ నష్టపరిహారం చెల్లించి నిమిషా ప్రియను బదిలీ వేయడానికి అంగీకరించింది అనేది వార్తలు. అయితే అఫీషియల్గా ఇంకా యమనీస్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పటికైతే కాంతాపురం ఆఫీస్ మాత్రం కన్ఫర్మ్ చేసింది.